హాయ్ అండి. ఈరోజు నేను చేసింది బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ. చూడండి ఎలా చేస్తున్నాను అంటే, ఫస్ట్గా నైట్ టైము మనము ఇడ్లీ పిండి నానబెట్టుకుని మంచిగా ఫర్మెంటేషన్ చేశాక ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఫర్మెంటేషన్ అయిన ఈ ఇడ్లీ పిండిని మనము మంచిగా ఉప్పు కలుపుకొని ఇలాగా చేసుకోవాలండి. గట్టితో ఇలా తిప్పి మంచిగాను తర్వాత ఇడ్లీని ఇలా ఇడ్లీ పాత్రలో 1 బై 1 ఇలా వేసుకోండి. చాలా ఫఫీగా వస్తాయి ఇడ్లీలు. ఇలా మీకు ఎన్ని ప్లేట్లు అయితే ఉంటాయో అన్ని ప్లేట్లలో ఇడ్లీని ఇలా నింపుకోండి. తర్వాత ఓకే అండి, నేను ఒక మాట అయితే మర్చిపోయాను. ఏంటంటే కింద ఒక 1/2 లీటర్ వాటర్ కూడా పోసుకోవాలి. అంటే ఆ ఆవిరి ద్వారా మనకి మంచిగా ఇడ్లీ ఫఫీగా ఉడుకుతుంది. చూడండి అలాగ నేను అన్ని రేకులు ఫిలప్ చేసిన తర్వాత మిగిలిన పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత ఇడ్లీని ఒక సైడు, తర్వాత ఒక సైడు పల్లీల చట్నీ చేస్తున్నాను. చూడండి ఇలా పల్లీలు మంచి వేగించిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు ప్లస్ కొద్దిగా పుట్నాల పప్పును కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాతే పుట్నాల పప్పు వేసాను. అయితే ఆ వీడియో క్లిప్పింగ్ అయితే నేను మీకు చూపించలేదు. పచ్చిమిరపకాయలు అయితే బాగా మగ్గినాయి. తర్వాత పుట్నాల పప్పు వేసిన తర్వాత వాటిని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇడ్లీలు చూడండి ఏ విధంగా అయినా చూపిస్తున్నాను. వావ్, చాలా బాగా వచ్చినాయి కదా, చాలా ఫఫీగా కూడా ఉన్నాయి. ఈ విధంగా ఇడ్లీలను మంచిగా చేసుకుని తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగా నేనైతే మీ ఇష్టమైతే దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ని వాడాలనుకోవడం లేదు. అందుకనే నేను ఆ చట్నీని ఆ విధంగానే నేను తింటాను. చూడండి అంటే తాలింపు పెట్టడం లేదని చెప్తున్నాను. ఇలా మీకు చేసుకోవాలనుకుంటే డైలీ టిఫిన్కి ఇలా కూడా చేసుకోండి. ఇదిగోండి చూడండి ఇడ్లీలు చూడండి ప్లస్ చట్నీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీ ఫఫీగా వచ్చింది. దాన్ని తుంచి కూడా చూపిస్తాను చూడండి. ఓన్లీ 2 ఫింగర్స్తో అయితే నేను ఇడ్లీని తుంచుతాను. చూడండి ఎంత ఈజీగా అయితే అది ఇరుగుతుందో చూడండి, చూపిస్తున్నాను. చాలా ఫఫీగా వచ్చిందని చూపిస్తున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నా వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.